ఇక తూర్పు గోదావరి జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ మందకొడిగా సాగుతోంది. ఇప్పటికే కూటమి ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఆదిరెడ్డి వాసు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరింత సమాచారం రాజమండ్రి నుంచి మా ప్రతినిధి రాజాబాబు అందిస్తారు. రాజాబాబు, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో జరుగుతుంది. ఈరోజు తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి 92 పోలింగ్ కేంద్రాల్లో ఇక్కడ పోలింగ్ జరుగుతుంది. ప్రస్తుతం అయితే కనుక ప్రశాంత వాతావరణంలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్ జరుగుతుంది. మనం ప్రస్తుతం ఇక్కడ రాజమండ్రిలోని బీఈడి ట్రైనింగ్ కాలేజ్ దగ్గర ఒక పోలింగ్ బూత్ దగ్గర ఉన్నాము. ఇక్కడ విజువల్స్ లో చూడవచ్చు. ప్రస్తుతం చాలా మంది ఎమ్మెల్యేలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కూడా రాజమండ్రి బీఈడి ట్రైనింగ్ కాలేజీలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనపర్తికి సంబంధించి అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఉన్నారు. మనం ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ప్రస్తుతం పోలింగ్ ఎలాగ జరుగుతుంది? పోలింగ్ అరేంజ్మెంట్స్ అయ్యి ఎలా ఉన్నాయి? అరేంజ్మెంట్స్ బాగానే ఉన్నాయి, కానీ కాస్త ఈ బూత్ కన్ఫ్యూజన్ అయితే ఉంది. బాగా లిమిటెడ్ ఓటింగ్ కదా, 17,000 2,80,000 ఓటింగ్లోని 17,000 అనేసరికి ఒక 2-3 వార్డులు కలిపి ఒక బూత్ ఇచ్చారు. అది బాగా స్ప్లిట్ అయిపోవడంతో కన్ఫ్యూజన్ ఉంటుంది. మరి ఎక్కడికక్కడ అధికారులు ఉంటున్నారు, ఎన్డీఏ కూటమి నాయకులు కూడా అప్రమత్తం చేస్తున్నాం. మేము కూడా తిరగడం వల్ల కొద్దిగా ఎడ్యుకేట్ చేసాం. బట్ కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంది. ఓవరాల్గా చూస్తే ఇప్పుడు 15% ఓటింగ్ అయిందన్నది చెప్తా ఉన్నారు అధికారులు. అంటే కొద్దిగా తక్కువే ఉంది, పుష్ చేయాలి. ప్రజలను కోరుతా ఉన్నాం. ఇప్పుడు శాసనసభ్యుడిగా నేను నా ఓటుని సద్వినియోగపరుచుకున్నాను. విద్యావంతుడిగా విజ్ఞతతో ఆలోచించి ఓటేసున్నాను. మీరు కూడా మీ ఓటుని సద్వినియోగపరచుకోండి. తప్పకుండా మీ ఓటు అన్నది అవసరం, రాష్ట్రానికి అవసరం. మీరు చూస్తున్నారు గత 5 సంవత్సరాలు ఓటు రూపాన మీరు ఇచ్చిన అవకాశంతో రాష్ట్రాన్ని ఏ విధంగా నష్టాల్లోకి తీసుకెళ్ళిపోయారు, ఎంత ఇబ్బంది పడ్డాదో చూశారు. ఈరోజు గత 7 నెలలుగా ఈ పరిపాలన ఎలా ఉందో కూడా చూస్తున్నప్పుడు మీరు ఓటుని సద్వినియోగపరచుకున్నట్లయితే తప్పకుండా మీరు వారికి మరింత అవకాశాన్ని ఇచ్చే విధంగా, బలపరిచే విధంగా అవకాశం ఉంటుంది. సార్వత్రిక ఎన్నికల్లో కూడా 4ంటికి 5ంటికి 50% అయిన పరిస్థితి సిటీది. లాస్ట్ 1-2 అవర్స్లో మళ్ళీ నెమ్మదిగా అలా 12-13% పెరిగింది. అది కూడా తక్కువే. రిలేటివ్గా కూడా అర్బన్స్ తక్కువ ఉంటా ఉంది. అర్బన్ మరి విద్యావంతులు కాబట్టి వారు ఇప్పటికైనా సరే ఆలోచించి మీ ఓటును సద్వినియోగపరచుకోవాలన్న భావన రావాలి. ఓటు ఇన్నది ఆ రోజున సెలవు అన్నది, మనకి సెలవు అన్నది ఓటుకు కాదు. తప్పకుండా సెలవు ఇచ్చింది ఓటు వేయడానికన్న భావన అందరికీ రావాలి. ఇప్పటివరకు కూడా మనం టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుతో కూడా మాట్లాడడం జరిగింది. మొత్తానికి చూస్తే కనుక రాజమండ్రిలో ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరుగుతుంది. తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ఒక 92 పోలింగ్ కేంద్రాల్లో ప్రస్తుతం ఓటర్లు తమ ఓటు వినియోగించుకుంటున్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ పోలింగ్కి సంబంధించి ఉదయం 8 గంటలకి పోలింగ్ ప్రారంభమైనప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా మందకొడుగానే సాగుతుందని చెప్పవచ్చు. చాలా మంది ఓటర్లు ఇప్పటి వరకు తమ ఓటుకు వినియోగించుకునేందుకు రాలేదు. అంటే మధ్యాహ్నం 4 గంటల వరకు పోలింగ్ సమయం ఉంది కాబట్టి మధ్యాహ్నం నుంచి ఓటర్లు వచ్చే అవకాశం ఉందనేది కూడా అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం అయితే కనుక తూర్పుగోదావరి జిల్లా, అంబేద్కర్ కోనసీమ జిల్లా, అల్లూరు జిల్లా, ఈ 3 జిల్లాల్లో ప్రస్తుతం పోలింగ్ సరళి కనుక పరిశీలిస్తే ప్రస్తుతం అయితే కనుక మందకొడిగా సాగుతుంది. ఇది తూర్పుగోదావరి జిల్లాలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, రాజమండ్రి.